అన్యులు చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏంటంటే మిమ్మల్నే కాదు మొత్తం ఎవరైతే హీలింగ్స్ చేస్తారో స్వస్థ ప్రార్థన చేస్తారో అందరినీ ఉంటారంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, లేదా మన ఇంట్లో మన బాబుకు జ్వరం వచ్చింది, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాం. ఈ ఫొటోస్ చూసినప్పుడు అరే మీరే ప్రార్థన చేసి బాగా చేస్తారు కదా, మీ పిల్లోడికి ప్రార్థన చేయలేకపోయారా, మీకు జ్వరం వచ్చి మీరు ప్రార్థన చేసుకోలేకపోయారా అని కొంచెం వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడతారు. దానికి మీరు సమాధానం ఏం ఇస్తారు? ఏ ఫోటోలు డాడీ? ఎవరైనా కావచ్చు. ఒక టైంలో సతీష్ కుమార్ గారు హాస్పిటల్లో ఉంటే, మీ దేవుడు నిన్ను స్వస్థపరచడా, అందరికి ప్రార్థనలు చేస్తారు మీరు చేసుకోరా అని ఇలా మాట్లాడుతుంటారు అన్నిలో. దానికి మనం ఏం ఆన్సర్ చెప్తాం అంటే డాడీ, దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. నెంబర్ 1, దేవుని ప్రభావం వాళ్ళకి తెలియదు. అంటే స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెప్పి ఆయన వాక్యం క్లియర్ కట్గా ఉంది. ఈరోజు అనేక మంది చనిపోయే వారిని సైతం దేవుడు బ్రతికిస్తున్నాడు. కిడ్నీ పేషెంట్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ని కానీ అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు అనేక మంది స్వస్థపరచబడి సేవకులుగా వాడబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి యేసన్న గారికి వచ్చినటువంటి వ్యాధి మామూలు వ్యాధి కాదు అది. ఆయన స్వస్థపరచబడడం ద్వారానే ఒక స్వస్థతలో నుంచి పుట్టినదే హోసన్నా మినిస్ట్రీస్. లేకపోతే ఆ రోజు ఆయన చనిపోవాలా? ఆయన చనిపోతే ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ ఎక్కడిది? ఈ ప్రపంచనం ఎక్కడిది? ఈ గుడారాల పండగ ఎక్కడిది? ఆయన స్వస్థత పడ్డాడు కాబట్టే దేవుని యందు సేవకునిగా బయలుదేరాడు. అనేక ఆత్మలను దేవుడు ఆయన ద్వారా పట్టించాడు. ఈరోజు గొప్ప సువార్తను దేవుడు ప్రకటిస్తున్నాడు. అంటే స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అంటే డెఫినెట్లీగా ఉన్నాయి. నేను ఒకటే నమ్ముతా డాడీ, మీరు బత్తాయి పండు తిన్నారా ఎప్పుడైనా? తిన్నాను. బత్తాయి పండు ఎలా తినాలా? ఓల్చుకొని తినాలా, తోలు తీయాలా. మేము ఇటు క్రిస్మస్ టైంలో గోండు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, గోండు జాతి వాళ్ళ అడవిలోకి. వాళ్ళకు బిర్యానీ, బాస్మతి రైస్ బిర్యానీ పెడతాం మేము. వాళ్ళు ఏంటంటే చీ ఈ కీడ అంటారు వాళ్ళు, ఇది పురుగు అంటారు వాళ్ళు. వై బికాజ్ ఎందుకు అంటే ఆ రైస్ ఎప్పుడు తినలేదు వాళ్ళు, పురుగులాగా కనపడుతుంది వాళ్ళకి. ఓకే. ఈ బత్తాయి పండు కూడా ఇట్లా కొరుకుతారు తోలు తీయకుండా, చీ అని చెప్పి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే తోలు తీసి చిన్నగా తీసి తింటే అప్పుడు వాళ్ళు తినడం ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్ళ ముందు మనం బిర్యానీ తినడం స్టార్ట్ చేస్తే అప్పుడు తింటారు. నేను ఇదే నమ్ముతా డాడీ, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. దేవుని శక్తి కూడా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి దేవుని శక్తి తెలియదు డాడీ. అన్యులు మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు, కానీ మన సేవకులు కూడా అంటున్నారు డాడీ. కొందరు ఒక డినామినేషన్ వాళ్ళు స్వస్థపరుస్తారు, ఎక్కడున్నాయి స్వస్థతలు ఆగిపోయినాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. దేవుని శక్తి అనుభవించిన వాళ్ళకే దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది. అది నేను నమ్ముతా డాడీ. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.